అందరికీ నమస్కారం అండి. పూజలు, పండగలు ఇలా ఏడాదంతా ఏదో ఒక పండగ ఉంటూనే ఉంటుంది. ప్రత్యేకమైన రోజుల్లో మనం కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటాము. కొంతమంది ప్రతిరోజు తలస్నానం చేస్తూ ఉంటారు. కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే చేస్తారు. చాలామంది శుక్రవారం రోజు తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసి దీపం పెడుతూ ఉంటారు. అయితే మనం చేసే తలస్నానానికి కూడా మంచి రోజులు ఉన్నాయని శాస్త్రాల్లో చెప్పబడింది. తలస్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. కొన్ని రోజుల్లో తలస్నానం చేయటం అస్సలు మంచిది కాదు. కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు తలంటి స్నానం చేస్తూ ఉంటారు. అది ఎంత మాత్రమూ మంచిది కాదు. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయకూడదు. అదే మగవాళ్ళైతే ప్రతిరోజు తలస్నానం చేయొచ్చు. ధర్మశాస్త్రాల ప్రకారము స్త్రీలు శుక్రవారము, మంగళవారము, అలాగే గురువారం రోజు అసలు తలస్నానం చేయకూడదు. స్త్రీలు, పురుషులు ఏ రోజు తలస్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సోమవారం రోజున స్త్రీలు తలంటి పోసుకుంటే సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. పురుషులు సోమవారం రోజు తలస్నానం చేస్తే వారి యొక్క అందము బాగా పెరుగుతుంది. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మంగళవారం రోజు స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తలస్నానం చేయకూడదు. మంగళవారం రోజు తలస్నానం చేస్తే ఇంటికి డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడూ ఇంట్లో కుటుంబ కలహాలు ఏర్పడతాయి. మంగళవారం రోజు పురుషులు తలస్నానం చేసినట్లయితే విపరీతమైన దరిద్రము కారణమవుతుంది. కాబట్టి స్త్రీ పురుషులు ఎవరూ కూడా మంగళవారం రోజు అసలు తలస్నానం చేయకూడదు. బుధవారం రోజు స్త్రీలు తలస్నానం చేసినట్లయితే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది. పెళ్లికాని అమ్మాయిలు మాత్రం బుధవారం రోజు తలస్నానం చేయకూడదు. అలా గనక తలస్నానం చేస్తే సోదరుడి జాతకంలో దోషాలు ఏర్పడతాయి. పురుషులు బుధవారం తలస్నానం చేసినట్లయితే ఆ ఇంటిపైన ఎప్పుడూ లక్ష్మీదేవి యొక్క దీవెనలు ఉంటాయి. స్త్రీలు గురువారము, శుక్రవారము తలస్నానం చేయకూడదు. గురువారం రోజు తలస్నానం చేసినట్లయితే ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది. కుటుంబంలో ఎప్పుడూ డబ్బు నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. గురువారం రోజు పురుషులు తలంటి పోసుకున్నట్లయితే ఆర్థిక నష్టాలు పెరుగుతాయి. కాబట్టి శుక్రవారం రోజు పురుషులు, స్త్రీలు ఎవరూ కూడా తలస్నానం చేయకూడదు. స్త్రీలు తలస్నానం చేయటానికి శనివారము చాలా మంచిది. శనివారం రోజు తలస్నానం చేసినట్లయితే అష్టైశ్వర్యాలు వరిస్తాయి. పురుషులు శనివారం తలస్నానం చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి. శనివారం తలస్నానం చేసేటప్పుడు నీళ్లలో కొంచెం పసుపు కలిపి తలస్నానం చేస్తే ఇంట్లో పూజ గనక చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆదివారము తలస్నానం చేయటానికి అనుకూలం కాదు. ఆదివారం తలస్నానం చేస్తే శరీర కాంతి తగ్గిపోతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. తలంటి స్నానం చేసేవారు సూర్యోదయానికి ముందు చేస్తే చాలా మంచిది. సాయంత్ర సమయంలో ఎట్టి పరిస్థితిలో కూడా తలస్నానం చేయకూడదు. అలాగే భోజనం చేసిన తర్వాత కూడా తలస్నానం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. తలస్నానానికి తలంటు స్నానానికి మధ్య చాలా తేడా ఉంది. తలస్నానం అంటే తలపైన నీళ్లు పోసుకొని చేసే స్నానము. అదే తలంటు స్నానం అంటే ఒంటికి నూనె రాసుకొని కుంగుడుకాయలతో కానీ షాంపుతో కానీ చేసే స్నానాన్ని తలంటి స్నానం అంటారు. దీన్నే అభ్యంగన స్నానం అని కూడా పిలుస్తారు. పూజ చేసుకునేటప్పుడు పూజలో దీపారాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీపారాధన చేయాలంటే చాలామంది తలస్నానం చేయాలి అని భావిస్తారు. ఇదే అనుమానంతో చాలామంది నిత్యం దీపారాధన చేయటం మానేస్తున్నారు. వివాహమైన స్త్రీలు ప్రతిరోజు దీపారాధన చేయాలంటే తలస్నానం చేయాల్సిన పని లేదు. మామూలుగా స్నానం చేసి పాపెట్లో కుంకుమ ధరించి ప్రతిరోజు పూజ చేసుకోవచ్చు. ఆడవాళ్ల పాపెట్లో గంగమ్మ తల్లి నివాసం ఉంటుంది. అందువలన స్త్రీలు తమ పాపట్లో కుంకుమ ధరించటం వల్ల గంగమ్మ తల్లిని మీ దగ్గరే నిలుపుకొని పూజించినట్లు అవుతుంది. అందువలన స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. పాపెట్లో కుంకుమ ధరిస్తే తలస్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఏదైనా వ్రతాలు, నోములు లాంటివి ఉన్నప్పుడు మాత్రము తలస్నానం చేసి పూజ చేయాలి. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టము. అందువలన స్నానం చేసే నీటిలో
గులాబీ రేకులు వేసుకొని స్నానం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. అయితే ప్రతిరోజు తలస్నానం చేసే అలవాటున్న వారికి ఈ నిబంధనలేవి కూడా వర్తించవు. వారానికి 2 సార్లు చేసే వాళ్లకు మాత్రమే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయి. పండగలు, పూజలు లాంటివి ఉన్నప్పుడు మాత్రము ఏ రోజైనా కూడా తలస్నానం చేయవచ్చు. స్త్రీలు తలస్నానం చేసే ముందు ఒంటికి నూనె రాసి ముఖానికి పసుపు రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచిది. తలస్నానం చేసిన రోజున మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువ వస్తే వారికి బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, గాజులు ఇస్తే చాలా మంచిది. తలస్నానం చేసే సమయంలో స్త్రీలు జుట్టు పూర్తిగా విరగబోసి తలస్నానం చేయకూడదు. జుట్టు చివరలు ఒక చిన్న ముడి వేసుకొని తలస్నానం చేయాలి. శరీరం పైన ఎప్పుడైనా బల్లి పడినట్లయితే వెంటనే తలస్నానం చేసి ఇంట్లో దీపం పెట్టి ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. ఇలా చేస్తే మీ పైన ఎటువంటి చెడు ఫలితాలు ఉండవు. తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య స్నానం చేస్తే చాలా మంచిది. దీన్నే ముని స్నానం అంటారు. స్నానం చేయటానికి ఇది చాలా మంచి సమయము. ఈ సమయంలో స్నానం చేయటం వల్ల మంచి ఆరోగ్యము, తెలివితేటలు పెరుగుతాయి. ముఖ్యమైన పండగ, పర్వదినాలలో పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు తలస్నానం చేయటానికి ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.